ఈరోజు సాయి ప్రాపర్టీ ప్రాజెక్టులో వినూత్నంగా ఒక ప్రీమియం ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. అది గూడూరుకు సమీపంలో ఓడూరు రెవెన్యూ విలేజ్ 300 ఎకరాలతోటి ఈ యొక్క ప్రీమియం ప్రాజెక్టు అత్యంత విలాసవంతమైన ఆహ్లాదకరంగా ఎర్రచందనం ప్రాజెక్టులో భాగంగా ఇది రూపకల్పన జరగబోతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క వెంచర్లో ఉన్నాము. దీని యొక్క నైసర్గికంగా చూసుకుంటే ఇటు చెన్నైకి 135 కిలోమీటర్ల దగ్గరలో, అలాగే తిరుపతికి చూసుకుంటే 95-97 కిలోమీటర్లతోటి రేడియేషన్లో, అలాగే ఎయిర్పోర్ట్కు చూసుకుంటే మనకి 90 కిలోమీటర్ల దగ్గర, అలాగే దక్షిణ భారతదేశంలోనే మరి జంక్షన్గా పేరు పొందినటువంటి గూడూరు అతి సమీపము, మరి అది 20 కిలోమీటర్లోనే ఉంది గూడూరు. అలాగే నైసర్గికంగా చూసుకోగలిగితే ఇటు మరి అమరావతి, ఆంధ్రప్రదేశ్లో అమరావతికి, ఇటు చెన్నైకి, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైకి, ఇటు బెంగళూరుకి ఇది మంచి ఒక టూరిజంగా కేంద్ర బిందువుగా, అలాగే మరి ఈ ప్రీమియం ప్రాజెక్ట్ యొక్క మరి విషయాలకు వస్తే 300 ఎకరాల్లో ఇది కేవలం ప్రీమియం ప్రాజెక్ట్ అంటే ఒక రిసార్ట్ టైప్గాను దీన్ని రూపకల్పన చేయడం. ఇందులో 125 మంది ఈ యొక్క మెంబర్స్గా ఉంటారు. ఈ యొక్క మెంబర్ కూడా మరి 2 ఎకరాలు ఇందులో మరి రిజిస్టర్డ్ భూమిగా వాళ్ళకి నమోదు చేయడం జరుగుతుంది. ఈ 2 ఎకరాలలో ఎర్రచందనం పంట ఉంటుంది. అలాగే 125 మందికి గాను ఈ 2 ఎకరాల చొప్పునంటే 250 ఎకరాలు ఈ భూమి కేవలం ఎర్రచందనం పంటగా మరి మ్యూచువల్ అండ్ జాయింట్ కల్టివేషన్ సిస్టమ్ జరుగుతుంది. ఇప్పటికే సాయి ప్రాపర్టీ ప్రాజెక్టు ఇక 2017 నుంచి ఇప్పటికి చూసుకుంటే 60 వెంచర్లతోటి 6,000 ఎకరాలతోటి మరి దేదీప్యమానంగా ప్రజల యొక్క కంపెనీ యొక్క మన్నలు పొంది ఎంతోమంది ఇందులో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ఇది ఒక ఇన్నోవేషన్ ప్రాజెక్టుగా SPP 1 అనేటటువంటిది సాయి ప్రాపర్టీ ప్రాజెక్టు 1 కింద దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇది 300 ఎకరాలు. ఈ 300 ఎకరాలకు గాను 125 మంది మెంబర్స్కి మరి 2 ఎకరాల చొప్పున అంటే దాదాపు 250 ఎకరాలు దీనికి మరి ఎర్రచందనానికి పంటగా కేటాయించి, మిగతా 50 ఎకరాల్లో మరి బ్లాక్ టాప్ రోడ్స్తో పాటు అలాగే సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా, ఇందులో ఉండేటటువంటి ఎమ్యూనిటీస్ అన్నిటినీ సౌకర్యాలు కల్పించడం వల్లే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉద్దేశం. దీన్ని మరి ప్రీమియం ప్రాజెక్టుగా తీసుకెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో మరి యొక్క మౌలికమైనటువంటి వసతుల్ని అంతర్జాతీయ స్థాయిలో రూపకల్పన చేయటం, ఆ స్థాయికి తగ్గట్టుగానే ఇక్కడ మంచి రిసార్ట్ని ఏర్పాటు చేసి ఈ యొక్క 125 మంది ఎవరైతే ఇందులో పెట్టుబడిదారులు, ఎవరైతే కస్టమర్లుగా ఉంటారో వాళ్ళ కుటుంబాలు ఇందులో ప్రతి సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చినా ఇందులో ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా రూపకల్పన జరిగింది. కాబట్టి దీంట్లో మనకు ఉన్నటువంటి కస్టమర్లు కానివ్వండి, మనం కానీ ఎవరైనా సరే ఇందులో మరి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే ఎర్రచందనం పంటకి మరి ఈ ప్రాంతం కూడా అనువైనది. ఈ యొక్క భూమి కూడా చాలా శ్రేష్టంగా ఉంది. ఈ యొక్క భూమి యొక్క విషయాన్ని చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఇక రాబోయే రోజుల్లో మంచి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం కోసం రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఇందులో మనం పెట్టుబడులు పెట్టి దీన్ని డెవలప్ చేసుకోగలిగితే ఈ యొక్క కంపెనీయే డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి దీని మీద రెవెన్యూ కూడా మరి 2 ఎకరాల మీద కస్టమర్లకి అపరిమితమైనటువంటి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ యొక్క 2 విషయాలు, ఒకటేమో ఈ యొక్క భూమి యొక్క విలువ పెరుగుతుంది, అలాగే ఆ యొక్క చెట్ల మీద వచ్చే ఆదాయం కూడా సెకండ్ ఇన్కమ్గా జనరేట్ అవుతుంది. వాళ్ళ పిల్లల పిల్లలు, మనవాళ్ళు, తాతలు నుంచి తండ్రులు, అలాగే పిల్లల వరకు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. తరతరాలుగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్రాజెక్టుగా ఇది రూపకల్పన ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని సక్సెస్ చేయాలని ఒక కంపెనీ ఒక నూతన వరవడితోటి లేటెస్ట్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మీ వెంచర్ను చూసి మరి రేపు ఏప్రిల్ నుంచి కూడా కస్టమర్లు విజిట్ చేసుకోవడానికి అవకాశం కంపెనీ కల్పిస్తుంది. కాబట్టి కస్టమర్లు ఎవరైనా వచ్చి చూడండి, ముందు మా ప్రాజెక్టులు చూసుకోండి, వాటి ద్వారా తర్వాత వీటిని కూడా ఈ యొక్క డిజైన్ కూడా చూసుకొని
నచ్చితే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే మనం దీంట్లో పెట్టుబడి పెట్టుకున్నటువంటి 2 ఎకరాల్లో దీని యొక్క కాస్ట్ వచ్చి 1,10,00,000 అవుతుంది. ఈ 1,10,00,000కి గాను మనకి కంపెనీ ఒక 30 లక్షల వరకు ఈ యొక్క మరి కొనుక్కునే కస్టమర్కి లోన్ ప్రొవిజన్ కూడా ఉంది. కాబట్టి త్వరపడి దీంట్లో పెట్టుబడులు పెట్టి అనతి కాలంలోనే మరి మనం కోటీశ్వరులు అవ్వడానికి మార్గదర్శకంగా ఉంది. కాబట్టి ఇటు ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు, దీని మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని మనం అనుభవించవచ్చు. కాబట్టి ఇట్లా టూరిజం గాను రిసార్ట్స్ లాగాను అలాగే ఆ కుటుంబం యొక్క ఆర్థిక భరోసాకి ఈ యొక్క ప్రాజెక్టు యొక్క మంచి రూపకల్పన జరిగింది. కాబట్టి దీన్ని మనం అందరం స్వాగతించుకుంటే బాగుంటుందనేది మనవి.